వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. ఈరోజు మనము ఎగ్జిట్ నెంబర్ 5 దగ్గర ఉన్నామండి. సో దుండిగల్కి వెళ్ళే దారి మనం చూడొచ్చు బోర్డు. అండ్ ఈరోజు మనము మీ నమ్మకానికి అమ్మ వంటిది పేరం గ్రూప్. సో అటువంటి పేరం గ్రూప్ రూపొందిస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ని చూడబోతున్నాం. ఎస్పెషల్లీ పేరం గ్రూప్ వచ్చేసి దుండిగల్ సరౌండింగ్స్లోనే చాలా వరకు ప్రాజెక్ట్స్ అనేవి చేస్తుందండి రియల్ ఎస్టేట్కి సంబంధించి. మరి ఈ రోజు ఆ ప్రాజెక్ట్ గురించి మనం క్లియర్గా తెలుసుకోబోతున్నాము. ఫస్ట్ మనం చూడబోయే ప్రాజెక్ట్ వచ్చేసి హెచ్ఎండిఏ అండ్ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండ్ అలాగే రెడీ టు కన్స్ట్రక్షన్ అండ్ రెడీ టు లివ్ ప్రాజెక్ట్ అనమాట. లోన్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అంటున్నారు. మరి ఆ డీటెయిల్స్ అన్నీ ఏంటి మనం లొకేషన్కి వెళ్ళి చూసేద్దాం పదండి. నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. సో వచ్చేసాం మనము ఈరోజు. ఇంట్రోలో బిఫోరే చెప్పాను కదా మీకు, పేరం గ్రూప్ చాలా ప్రాజెక్ట్స్ చేస్తుంది దుండిగల్ సరౌండింగ్స్లో అని చెప్పేసి. అండ్ అందులో ఒక ప్రాజెక్ట్ వచ్చేసి మనం ఇప్పుడు చూస్తున్నటువంటి సిగ్నేచర్ పార్క్ అనమాట. సో ఈ సిగ్నేచర్ పార్క్ వచ్చేసి టోటల్ మనకి 24 ఎకరాలలో స్ప్రెడ్ అయి ఉందన్నమాట. సో బోల్డని డెవలప్మెంట్స్ అని కూడా చేసేసారు. ఆల్ డెవలప్మెంట్స్ డన్, రెడీ టు కన్స్ట్రక్షన్ అండ్ రెడీ టు లివింగ్ అని చెప్తున్నారు. హెచ్ఎండిఏ అండ్ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఇది. అండ్ ఈ పేరమ్స్ ఆదిత్య సిగ్నేచర్ పార్క్ వచ్చేసి ఎక్స్టెన్షన్ కూడా చేశారనమాట. సో థర్డ్ సిగ్నేచర్ పార్క్ 3 కూడా ఇందులోనే ఎక్స్టెన్షన్గా ఉంది. సో మనం లోపలికి వెళ్ళిపోదాము. డెవలప్మెంట్స్ ఏమేమి చేశారు, అలాగే వెంచర్ ఏ విధంగా ఉంది, అన్ని డీటెయిల్స్ చూసేద్దాం పదండి. అండ్ ఫస్ట్ అయితే నాకు కనిపించింది చూడొచ్చు, మనకి బాహుబలి స్టైల్లో ఉంది. ఎంట్రీలోనే ద్వారపాలకులు అనుకోవచ్చు, లేదంటే బాహుబలిలో సినిమాలో ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్ లాగా ఉన్నారు కదా. సో లోపలికి వెళ్ళిపోదాం పదండి. సో ఈ వెంచర్కి ప్రధాన ఆకర్షణ వచ్చేసి మీరు చూడొచ్చు నా వెనకాల ఆ రోడ్ వచ్చేసి 100 ఫీట్ రోడ్ అండ్ మేడ్చల్కి కూడా వెళ్తుందన్నమాట. సో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హైలైట్ అని చెప్పొచ్చు. అలాగే ఎంట్రీ ఆర్చ్ మీరు చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేసేసారు. సెక్యూరిటీ రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ రోడ్ నేను నడుస్తున్నటువంటి రోడ్ వచ్చేసి 60 ఫీట్ రోడ్ అనమాట. ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి 30 ఫీట్ రోడ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ అలాగే ప్లాంటేషన్ కూడా చాలా బాగుంది. ఇటువైపు మనం చూద్దాం ఒకసారి. డెవలప్మెంట్స్ అన్నీ కూడా మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయాయి. మనం ఇక్కడ చూడొచ్చు కబింగ్ స్టోన్స్ ఇచ్చారు, తర్వాత ఫుట్పాత్ కూడా మనకి టైల్స్తో ఇచ్చేసారనమాట. అండ్ తర్వాత మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. పక్కనే చూసినట్లయితే మనకి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఇచ్చేసారు. వర్షం పడినప్పుడు చక్కగా మనకి అండర్ గ్రౌండ్లో వాటర్ అనేది స్టోర్ అవ్వడానికి. ఇంకోటి మనం చూసుకోవచ్చు, ఇక్కడ మనకి స్ట్రీట్ లైట్స్కి అలాగే కరెంట్ పోల్స్ కూడా ఇచ్చేసారు. అండ్ నెక్స్ట్ ప్రతి ప్లాట్కి కూడా నంబరింగ్ స్టోన్స్ ఇట్లా ఇచ్చేసారు. దాని పక్కనే మనకి ఇక్కడ వాటర్ పైప్ లైన్ కూడా కనిపిస్తూ ఉంది. ఇండివిజువల్ వాటర్ సప్లై అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ఈ ప్లాట్స్ అన్నిటికీ కూడా వాటర్ రావడం కోసం పేరం గ్రూప్స్ వాళ్ళు అక్కడ మనం చూడొచ్చు, మన కనుచూపు మేరలో కనిపిస్తుంది, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ని కూడా అక్కడ కన్స్ట్రక్షన్ చేశారనమాట. నెక్స్ట్ ఇటువైపు చూసినట్లయితే మనకి కరెంట్ సప్లై కోసం ట్రాన్స్ఫార్మర్ కూడా ఏర్పాటు చేశారు. సో మొత్తం వెంచర్కి ఎలక్ట్రిసిటీ అంతా కూడా ఈ ట్రాన్స్ఫార్మర్ నుంచి పాస్ అవుతుంది. సో ఇప్పుడు మనం పార్క్ దగ్గరికి వచ్చేసామండి. ఇదంతా మనం చూడొచ్చు, ఇక్కడ చిల్డ్రన్ ప్లే ఏరియా, అలాగే వాకింగ్ ట్రాక్, ఇంకా ఎవెన్యూ ప్లాంటేషన్తో చక్కగా పార్క్ అనేది డెవలప్ చేసేసారు. అలాగే మనము ఇందులో చూసుకున్నట్లయితే ప్లాట్ సైజెస్ 167 నుంచి 500 స్క్వేర్ యార్డ్స్ వరకు కూడా ఉంది. సో మన బడ్జెట్ని బట్టి ప్లాన్ చేసుకోవచ్చు. ఈ వెంచర్ వచ్చేసి 100% వాస్తు అండి. అండ్ క్లియర్ టైటిల్, స్పాట్ రిజిస్ట్రేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే కొనాలి అనుకున్న వాళ్ళు లోన్కి కూడా అప్రోచ్ అవ్వచ్చు. టాటా క్యాపిటల్ అలాగే ఐసిఐసిఐ నుంచి కంపెనీ అనేది లోన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంది. అండ్ అలాగే
మనం చూసుకున్నట్లయితే ఈ లొకేషన్ మనకి ఎలా ఉంది అంటే రెసిడెన్షియల్కి చాలా దగ్గరలో ఉందన్నమాట. రెడీ టు కన్స్ట్రక్ట్ అండ్ రెడీ టు లివ్ అని చెప్తున్నారు. మనం డ్రోన్ షాట్లో కూడా చూసినట్లయితే నా వెనకాల కూడా మీరు చూసినట్లయితే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేస్తున్న ఇండ్లు మనకు కనిపిస్తున్నాయి. పీపుల్ అనేవాళ్ళు పక్కనే ఉంటున్నారు, అంటే వెంచర్కి పక్కనే ఉన్నారు. సో అటువైపు చూసినట్లయితే ఒక గెస్ట్ హౌస్ కూడా మనకు కనిపిస్తుంది వేరే వాళ్ళది. సో ఇలా పీపుల్ ఆల్రెడీ ఇంకా ఉంటూనే ఉన్నారు సో నియర్ బై. కాబట్టి మీరు కూడా కొనుక్కున్నట్లయితే వెంటనే కన్స్ట్రక్షన్ చేసుకొని హ్యాపీగా ఇక్కడ ఉండొచ్చు అనమాట. అండ్ అలాగే నా వెనక వైపు మీరు చూడొచ్చు కాంపౌండ్ వాల్ చుట్టూరా కన్స్ట్రక్షన్ చేశారు వెంచర్కి. అండ్ ఇటువైపు చూసినట్లయితే పేరెంట్స్ గ్రూప్ వాళ్ళ ఆదిత్య సిగ్నేచర్ పార్క్ 3, ఇది పార్క్ 1కి ఎక్స్టెన్షన్ అనమాట. సో ఎక్స్టెన్షన్ పనులు కూడా జరుగుతున్నాయి మనకు కనిపిస్తూ ఉంది. సో ఇది కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇందులో కూడా మనకి ప్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ సిగ్నేచర్ పార్క్ 1 వచ్చేసి 24 ఎకర్స్లో ఉందండి. అలాగే ఎక్స్టెన్షన్ మనం ఏదైతే చూస్తున్నామో సిగ్నేచర్ పార్క్ 3 అది వచ్చేసి 1.24 ఎకర్స్. సో ఈ రెండిట్లో కూడా ప్లాట్స్ అనేవి ప్రెసెంట్ అవైలబుల్గా ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసుకోవచ్చు. మీ సొంతింటి కలలకు ప్రతిరూపం అమ్మ లాంటి పేరం గ్రూప్. మరి అటువంటి పేరం గ్రూప్ ఇక్కడ దుండిగల్లో చాలానే వెంచర్స్ చేసిందండి. అన్నీ కూడా రెడీ టు కన్స్ట్రక్ట్ అండ్ రెడీ టు లివ్ అనమాట. సో ఇప్పుడు మనం చూసాము 2, ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. సో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా మనం చూసేద్దాం. దుండిగల్లో ఉన్నటువంటి పేరం గ్రూప్ వాళ్ళ మరొక వెంచర్ ఆదిత్య ప్రజ్వల, ఇది వచ్చేసి 10 ఎకర్స్లో ఉందండి. హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ వెంచర్ అనమాట. అండ్ అలాగే ఇంకోటి ఆదిత్య వైట్ ఫీల్డ్, ఇది టోటల్ 18 ఎకరాలలో దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు. ఇది కూడా హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ అండ్ ఇది రెడీ టు కన్స్ట్రక్షన్ రెడీ టు లివ్ అనమాట. అండ్ మరొక వెంచర్ వచ్చేసి ఆదిత్య సిటీ, ఇది వచ్చేసి 10 ఎకరాల్లో హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్స్తో కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య జ్యువెల్, ఇది టోటల్ 3.20 ఎకర్స్లో డెవలప్ చేసినటువంటి వెంచర్, హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి సిగ్నేచర్ పార్క్ 2, ఇది కూడా దుండిగల్ ఏరియాలోనే ఉంది. టోటల్ 6.35 ఎకర్స్లో దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు. ఇది కూడా హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ అండ్ రెడీ టు కన్స్ట్రక్ట్ అనమాట. వీటన్నిటిపైన కూడా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తోంది కంపెనీ. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హ్యాపీగా కొనుగోలు చేయొచ్చు. సో వెంచర్ అంతా చూసాము, డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి అన్నీ కూడా మనం చూసేసాం కదా. అండ్ వెంచర్కి చుట్టూరా ఏమేమి ఉన్నాయి, స్కూల్స్ అండ్ కాలేజెస్ కావచ్చు, ఇంకా మెయిన్ అట్రాక్షన్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి మనం చూద్దాం. ఫేమస్ అండి మర్రి లక్ష్మారెడ్డి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మాసిటీ కాలేజ్ జస్ట్ 2 minutes డ్రైవ్లో ఉంది. అలాగే 5 minutes డ్రైవ్లో మనకి TSIIC ఐటీ పార్క్ ఏదైతే 400 ఎకరాల్లో ఎస్టాబ్లిష్ చేశారో అది దుండిగల్లో ఉంది. అండ్ జస్ట్ 5 minutes దూరంలోనే ఉంది ఈ ప్లేస్ నుంచి. నెక్స్ట్ 20 minutes డ్రైవ్లో మనకు టెక్ మహీంద్రా ఉంటుంది బహదూర్పల్లిలో. ఇంకా 20 minutes డ్రైవ్లో మనకి మహీంద్రా యూనివర్సిటీ ఉంది బహదూర్పల్లిలో. ఇంకా మనం 10 kilometers ఇక్కడ నుంచి ట్రావెల్ చేస్తే మనకి దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ అనేది వస్తుందండి, చాలా ఫేమస్ ఇది. నెక్స్ట్ 10 kilometersలో మనకి సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉంది. అలాగే ఇంకో ఇంటర్నేషనల్ స్కూల్ అకాడమిక్ హైట్స్ కూడా 10 kilometers దూరంలోనే ఉంది. నెక్స్ట్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కాలేజ్ కూడా జస్ట్ 12 kilometers దూరంలోనే ఉందన్నమాట. జస్ట్ 15 minutes ఇక్కడ నుంచి మనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే టిఎస్ ఫారెస్ట్ అకాడమీ కూడా మనం చేరుకోవచ్చు. అలాగే మరొక ఇంటర్నేషనల్ స్కూల్ పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ 15 minutes డ్రైవ్ దూరంలో ఉంది. అలాగే పటాన్ చెరువుకి కూడా మనం ఇక్కడ నుంచి 15 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఇంకా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి మనము 30 minutesలో చేరుకోవచ్చు. అలాగే గచ్చిబౌలికి కూడా ఇక్కడ నుంచి జస్ట్ 35 minutesలో మనం రీచ్ అయిపోవచ్చు. అండ్ అలాగే 35 minutes డ్రైవ్లో మనము కేర్ అండ్ కిమ్స్ హాస్పిటల్కి కూడా చేరుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ 40 minutes డ్రైవ్లో మనకి ఎన్నో మాల్స్ ఉన్నాయి. ఇలా చాలానే కమర్షియల్ ప్లేసెస్కి మనం చేరుకోవచ్చు అనమాట. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్కి కూడా ఈ ప్లేస్ నుంచి మనం జస్ట్ 50 minutesలో రీచ్ అయిపోవచ్చు. ఇవన్నీ కూడా లొకేషన్కు ఉన్నటువంటి ప్రధాన ఆకర్షణలు అని చెప్పొచ్చు. అండ్ ఈ సైట్కి అతి చేరువలోనే ఫేమస్ కండ్లకోయ ఐటీ హబ్ కూడా ఉంది. బాల్నగర్ టు మెదక్ వెళ్ళే మెయిన్ రోడ్ వచ్చేసి 2 kilometers దూరంలో ఉంది. అండ్ అలాగే దుండిగల్ విలేజ్కి మనం ఈ ప్లేస్ నుంచి 1 kilometer డిస్టెన్స్లో ఉన్నాము. నెక్స్ట్ మేడ్చల్ క్రాస్ రోడ్స్ వచ్చేసి 3 kilometers అనమాట.
గండి మైసమ్మ క్రాస్ రోడ్స్ కూడా ఇక్కడ నుంచి జస్ట్ 3 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది. మేడ్చల్ అండ్ గౌడవెల్లి రైల్వే స్టేషన్స్ ఈ సైట్ కి అతి చేరువలో ఉన్నాయి. జేబీఎస్ సికింద్రాబాద్ నుంచి ఎలివేటర్ కారిడార్ అండి ఇటు మేడ్చల్ కి ఆల్రెడీ గవర్నమెంట్ ప్రపోజల్ వచ్చేసింది. వన్స్ ఇది కన్స్ట్రక్షన్ జరిగిపోతే మాత్రం కనెక్టివిటీ చాలా సూపర్గా ఉంటుంది, చాలా ఫాస్ట్గా ఈ ప్లేస్కి చేరుకోవచ్చు. సో చూసారు కదా లొకేషన్ హైలైట్స్ అన్నీ కూడా మనం మాట్లాడుకున్నాము, ఏమేమి ప్లస్ పాయింట్స్ ఉన్నాయి ఈ లొకేషన్కి అనేది. అండ్ అలాగే మనకి చాలా పక్కనే ఉన్నాయి, ఆల్రెడీ ఇండ్లు కన్స్ట్రక్షన్ చేసుకొని పీపుల్ ఉంటూ ఉన్నారు. కాబట్టి ఈ ప్లేస్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా లేదంటే ఫ్యూచర్లో మీరు కూడా కన్స్ట్రక్ట్ చేసుకొని ఉండాలి అనుకున్నా కూడా బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అండ్ అలాగే రీసేల్ వాల్యూ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో విలేజ్కి చాలా చేరువలో, జస్ట్ దుండిగల్ విలేజ్కి 1 కిలోమీటర్ దూరంలోనే ఉంది అని కూడా మనం చూసాము. కాబట్టి ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా స్క్రీన్పై కనిపించే నెంబర్స్కి కాల్ చేయండి, ప్లాట్ని బుక్ చేసుకోండి. సో మొత్తానికి ఈరోజు మనము దుండిగల్కి వచ్చేసాము. పేరం గ్రూప్స్ వాళ్ళు దుండిగల్లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి వెంచర్స్ అన్నీ కూడా మనం చూసేసాము. సో ఇవన్నీ కూడా మీకు నచ్చే ఉంటాయి అనుకుంటున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, కొనాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్పై కనిపించే నెంబర్స్కి కాల్ చేయండి. ఇలాగే మరొక మంచి వెంచర్తో మళ్ళీ మనం రియల్ ఎస్టేట్ టీవీలో కలుసుకుందాం. బాయ్. హాయ్ అండి, నేను రాకెట్ రాఘవన్ మాట్లాడుతున్నాను. హాయ్ అండి, నేను మీ నాగిని మాట్లాడుతున్నాను. ఈ టీంలో చేస్తుంటాను. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్కి సంబంధించి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ రియల్ ఎస్టేట్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.